ఓకే మా క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. మా ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి మా? ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? శిరీష, రామలక్ష్మి, వాట్ ఈస్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్? హాస్పిటల్ కి సంబంధించి ఆల్ డేటాని ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటారు మ్యామ్. ఓకే మా చూడండి, ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే మొత్తం హాస్పిటల్లో ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే మొత్తం హాస్పిటల్లో యూస్ చేసే ఎక్విప్మెంట్, మనం ట్రీట్ చేసే డాక్టర్స్, ఓకేనా, మనకి ట్రీట్ చేస్తారు, డాక్టర్స్ ట్రీట్ చేస్తారు, మనకి సర్వెంట్ కింద అంటే కొంచెం మనకి వర్క్, మనకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా నర్స్ వాళ్ళు, వాళ్ళు మొత్తం రిసెప్షన్ అవంతటిని కలిపి అంతే ఆల్ హాస్పిటల్లో జరిగే అంతా కూడా తెలిపేదాన్ని మనం ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటాం. ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ లో కొన్ని కొన్ని కోడ్స్ ఉంటాయి. అంటే ఏ టైంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ టైంలో మనం ఇటువంటి డిసిజన్ తీసుకోవాలి, అంత అవన్నీ ఓకేనా. దీన్ని మనం ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటామా. ఎక్స్ట్రా డే అయితే మీరు నోట్ చేసుకున్నారు కదా. ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ లోనే ఇంకా ఏమేమి ఉంటాయంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే ఎలాగా? ఇప్పుడు ఎమర్జెన్సీలో మనకు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, నార్మల్ గా అయితే ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అదే విధంగా మనకు ఎటువంటి డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు, అవంతటికి కూడా క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. మా లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ నోట్ చేసుకోండి, షేర్ చేస్తాను. మా లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన మెడికల్ డిసిషన్ మేకింగ్ అంటే ఎండిఎం అంటే మెడికల్ డిసిషన్ మేకింగ్ మా. అంటే ఏంటంటే ఇప్పుడు లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అనుకోండి మా. ఫస్ట్ లెవెల్ అంటే ఏంటి? ఒక పేషెంట్ అనేవాడు హాస్పిటల్కి వచ్చాడు, వచ్చినప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళని ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసినప్పుడు తనకి ఏ డిసీజ్ ఉందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. దాని తర్వాత అదే డిసీజ్ తో ఇంకో వేరే పేషెంట్ వచ్చాడు, వచ్చినప్పుడు ఏం చేస్తారు? సేమ్ ట్రీట్మెంట్ అనేది అందిస్తారు కదా. ట్రీట్మెంట్ లో అయితే ఇటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. నార్మల్ గా ఫస్ట్ పేషెంట్ కి ఏమి ఇచ్చామో సెకండ్ పేషెంట్ కూడా అదే ఇస్తాం కదా. అదే విధంగా ఈ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఏముంటుందంటే సపోజ్ సపోజ్ ఒక పేషెంట్ కి ఇచ్చిన ట్రీట్మెంట్, ఒక పేషెంట్ ఒక డిసీజ్ తో బాధపడితే ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. తర్వాత వేరే పేషెంట్ సేమ్ ప్రాసెస్ చేస్తారు తప్ప కొత్త ప్రాసెస్ చేయడం, ఒకళ్ళనేమో మంచిగా ట్రీట్ చేస్తారు, ఇంకొకరిని చెడ్డగా ట్రీట్ చేయడం అనేది ఏముండదు. డాక్టర్స్ అనేవాళ్ళు నార్మల్ గానే ఆల్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి అవైలబుల్ గా పెట్టి, వాళ్ళకి ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా సేమ్ ప్రొసీజర్ ని యూజ్ చేస్తూ వాళ్ళకి క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. మనం షేర్ చేసి నోట్ చేసుకోండి మా. మరి టేబుల్ ఏంటంటే లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిజన్ మేకింగ్ అంటే ఎటువంటి లెవెల్స్ లో మనం ఎటువంటి డిసిజన్ తీసుకోవాలనేది ఇక్కడ చెప్తుందమ్మా. ఓకేనా, దీన్ని నోట్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ దీనికి ఉంటుంది, ఇస్తాను నేను. ఓకేనా, హెడ్డింగ్ ఏం పెడతారంటే లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిజన్ అంటే మేకింగ్ అని పెట్టి లెవెల్ ఆఫ్ ఎండిఎం అని పెట్టండి, తర్వాత అమౌంట్ లేకపోతే కాంప్లెక్స్ అలా పెట్టి రాయండి. ఇవన్నీ కూడా అమ్మా ఒక్కొక్క ప్రాసెస్ కి కొన్ని కొన్ని కోడ్స్ యూస్ చేస్తారు. ఓకేనా, ఈ టేబుల్ ఫామ్ యూస్ చేసి కోడింగ్ అనేది ఉంటుంది మనకి. మ్యామ్ ఫస్ట్ ఏం చెప్పారు మ్యామ్, కొద్దిగా పెడతారా? నేను లేట్ వచ్చిన. ఎవరు మా మధు. ఫస్ట్ టర్మ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది తీసుకున్నా మ్యామ్, నేను గంట ముందు ఏం చెప్పలేదా? నో మా చెప్పలేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎక్స్ట్రా డే క్లాస్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, నోట్ చేయండి. మరి నోట్ చేస్తారు, మీకు తర్వాత ఎటువంటి ప్రాసెస్ లో ఎటువంటి మెథడ్ యూజ్ చేస్తారు అనేది ఉంటుంది. ఓకేనా, ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అంతా కూడా మేబీ ఎక్కువ ఏంటంటే టైం లిమిట్ తో మనకి వర్క్ అనేది జరుగుతుందా. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కూడా ఎంత టైంలో మనకి వర్క్ చేస్తామో. మ్యామ్ టాపిక్ నేమ్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ మ్యామ్. ఎస్ మా, ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ లో లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సర్వీసెస్ మా ఇవి. ఎటువంటి లెవెల్లో మన ఎటువంటి టైం లిమిట్ లో మనకి ఈ కోర్సెస్ అన్ని చేస్తారు అనేది ఉంటుంది. ఓకేనా,
థ్యాంక్ యూ. ఓకే మా, థ్యాంక్ యూ. రేపటి క్లాస్ చెప్తాను మా, కొంచెం నెట్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మ్యామ్ చెప్పండి మా. మ్యామ్ మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పినారు కదా మ్యామ్. మా ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పినారు కదా మ్యామ్. ఏం ఎగ్జామ్ మా? అదే మ్యామ్ ఇంటర్న్షిప్ది. ఇంటర్న్షిప్ మీకు కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మా. అవును మ్యామ్ 27కి అన్నారు మేడం. 27కి అన్నారు మేడం. 27 మ్యామ్. ఓకే. లాగ్ బుక్ రాసారా మరి? లేదు మేడం ఇంకా మా కాలేజ్కి రాలేదంటే మ్యామ్, మా కాలేజ్ వాళ్ళు పెట్టలేదు మ్యామ్. ఏ కాలేజ్ మా? నలంద కాలేజ్ మ్యామ్. ఓకే సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఒక నిమిషం మా.